ఓహో అన్న జగనన్న పుట్టిన రోజు మళ్ళీ వచ్చే ఓహో గడప గడపలో ఆనందాల వేడుక తెచ్చే శుభాకాంక్షలని ప్రతి మనసు నిన్ను దీవిస్తున్నది జగనన్న చూడయ్యా జగనన్న తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి నేడే వచ్చినట్టుగా అనిపిస్తున్నది జగనన్న చూడయ్యా జగనన్న పేద ప్రతిభులకు దైవం నువ్వే అంటూ ప్రతి హృదయం నువ్వు చల్లగుండాలని ఆశీర్వదించ కదిలింది ప్రజాభిమానపు ప్రభాత సూర్యుడా జల గుండెల్లో కొలువైన దేవుడా ఇన రోజు శుభాకాంక్షలు జగనన్న జగనన్న నీ పుట్టుక పేదకు మహావరం అయ్యిందన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు జగనన్న జగనన్న నీ పుట్టుక పేదకు మహావరం అయ్యిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తాం. ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం ఏదన్నా జరిగిందేమో. ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లం అవుతాయో ప్రజల్లో మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తాం. చూసావు పేదల పిలువాగలు, మార్చావు అందరి తలరాకలు. ఏ దిష్టి తగిలేను నీ మంచి పాలనకి జరిగింది ద్రోహము. ఇచ్చావు మాకెంతో సంక్షేమము, చేశావు ఎంతెంతో సహాయము. ఏ గ్రహణం పట్టెను నువ్వు చేసే మంచికి అయ్యాము దూరము. ప్రజాపాలనంటే ఏంటో లోకానికి చూపినవాడా, నువ్వు చేసిన మంచి పనులే నీకు శ్రీరామ రక్షణాయకుడా. మాగ జాతిని ఎదిరించే యోధుడా, నీ పాలన తెస్తాము దేవుడా. ఇన రోజు శుభాకాంక్షలు జగనన్న జగనన్న నీ పుట్టుక పేదకు మహావరం అయ్యిందన్న. ఇన రోజు శుభాకాంక్షలు జగనన్న జగనన్న నీ పుట్టుక పేదకు మహావరం అయ్యిందన్న. చెయ్యండి స్వామికి గజమాలలు, చెయ్యండి పాలతో అభిషేకాలు. నిరుపేద బతుకులు మార్చాడు దేవుడు, చెయ్యండి సంబరాలు. చెయ్యండి స్వామికి గజమాలలు, చెయ్యండి పాలతో అభిషేకాలు. నిరుపేద బతుకులు మార్చాడు దేవుడు, చెయ్యండి సంబరాలు. మొదలెట్టినావుగా మలి యుద్ధము, ఏమైనా కానీ ఇక మేము సిద్ధము. నవ్యాంధ్ర గడ్డపై నీ పాలనుంటేనే అభివృద్ధి సాధ్యము. ధర్మాన్ని వీడని నీ ధైర్యము, న్యాయాన్ని బ్రతికించే నీ పయనము. పేదోడి కండగా ఉండాలి సామి, ఇక నిన్ను విడువము. ఈ కూటమి వాగ్దానాలను నమ్మి మేము మోసపోయాము. నీ పాలన విలువ తెలుసుకొని చేయి చేయి కలిపి కదిలాము. జనాభిమానము సునామీ అయ్యరు, నీ పాలన సాగించుకుంటాము. ఇన రోజు శుభాకాంక్షలు జగనన్న జగనన్న నీ పుట్టుక పేదకు మహావరం అయ్యిందన్న. ఇన రోజు శుభాకాంక్షలు జగనన్న జగనన్న నీ పుట్టుక పేదకు మహా
కదిలాము జనాభిమానం సునామీ అయ్యను నీ పాలన సాగించుకుంటాము పుట్టినరోజు శుభాకాంక్షలు జగనన్న జగనన్న నీ పుట్టుక పేదకు మహావరం అయ్యిందన్న పుట్టినరోజు శుభాకాంక్షలు జగనన్న జగనన్న నీ పుట్టుక పేదకు మహావరం అయ్యిందన్న జగనన్నా జన గుండెల్లో సప్పుడువే పేద బతుకులు. మా అందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా టెక్కల్ నియోజకవర్గంలో టెక్కల పట్టణంలో సందబొమ్మాలి కోటబొమ్మాలి టెక్కలి నందిగామ మండలం నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అభిమానులు భారీ స్థాయిలో ఈరోజు పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున జగనన్న జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగమే రక్తదాన శిబిరాన్ని, అలాగే విద్యార్థులకి హాస్టల్లో ఉన్న విద్యార్థులకి రగ్గుల పంపిణీ కార్యక్రమాన్ని, అలాగే దానితో కలిపి అన్నదాన కార్యక్రమాలు. ప్రతి పేదవాడు ఈరోజు జగనన్న అధికారంలో లేకపోయినా జగనన్న కోసం మేమంతా కూడా బాసటగా నిలుస్తాము. పేదల కోసం, పేదల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి కోసం, పేదల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కోసం, ప్రతి పేదవాడు కూడా సమాజంలో గౌరవంగా జీవించడానికి కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను ఇచ్చి అమ్మఒడి కానీ, విద్యాదేవని కానీ, వసతిదేవని కానీ, ఆసరా కానీ, చేయూత కానీ అనేకమైన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ఇచ్చి పేదవాళ్ళ తాలూకా జీవితాల్లో ఆనందాన్ని నింపిన మహానాయకుడు పుట్టినరోజు సందర్భంలో ఈవేళ టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంలో జగనన్నని పండగ వాతావరణంలో తన జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి కుటుంబానికి ఒకటే చెప్తున్నారు, మాకు మేము మళ్ళీ జగనన్నతో అడుగులు వేస్తాము, జగనన్న ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ ప్రతి పేదవాడికి మేలు జరుగుతుంది. అందుకు దయించి ప్రతి కుటుంబం కూడా, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా జగనన్న వెనక అడుగు వేయమని ప్రజలే ఈరోజు మాకు చెప్తూ, వాళ్ళు ఈరోజు మేము చూస్తుంటే స్వచ్ఛందంగా భారీ స్థాయిలో ఎక్కడ చూసినా సరే ఒక పండగ వాతావరణంలో గ్రామాన ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి చెప్తుండడం చూస్తుంటే మళ్ళీ అనేక కాలంలోనే ఎన్నికలు జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తే కనిపిస్తుంది. అందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒకటే చెప్తున్నారు జగనన్నకి, మీరు ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రతి పేదవాడి కోసం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశము, బీజేపీ, జనసేన కూటమి ఏకమై మిమ్మల్ని అధికారంలో దించడానికి అనేక కుట్రలు పన్నారు. ఆ కుట్రలన్నీ ఛేదించడానికి కోసం మళ్ళీ మేమందరము నడుము కడతాం, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ఈవేళ ప్రజలు చెప్తున్న ఈ విధానం చూస్తే, ఆ స్పందన చూస్తుంటే అధికారం వచ్చిన 6 మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకి రావాలా, ప్రజల్లో తిరగాల, ప్రజల్లో కలవాలా, మా కష్టకాలు తెలుసుకోవాలా, మళ్ళీ అతనికి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న విధానము మేము చాలా గర్వపడుతున్నాము. అందుకు ఈవేళ చూడండి, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఈవేళ పాల్గొనే విధానం చూస్తే పండుగ వాతావరణం జరిగే కార్యక్రమాన్ని అందరికీ కూడా ప్రతి పేదవాడికి ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రతి పేద కుటుంబం తరఫున ఆయనకు హృదయపూర్వకంగా ఆయన ఆరోగ్యాలతో, అష్టోజాలతో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు. జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జగనన్నా నిన్ను వదులుకొని కష్టాలు ఎన్నో చూస్తున్నామే, అన్నా నిన్ను కాదన్నమే, కన్నీల పాలై మేమున్నామే. జగనన్నా నిన్ను వదులుకొని కష్టాలు ఎన్నో చూస్తున్నామే. రాష్ట్రమే రావణ కష్టం, రాక్షస మూకల రాజ్యం, చేతులార చేసుకున్నాం, చెదిరిపోయిన పక్షులమైన. ఏం చేస్తే పోతదే ఈ పాపము, మంచి చేసి నొన్ని వదులుకున్నాము. ఏ జన్మగన్నా ఈ శాపము, కూటమి కుట్రకు బలి అయినాము. ఏం చేస్తే పోతదే ఈ పాపము, మంచి చేసి
కష్టం చూసి పేగుబంధమైనావు అవ్వ తాత కండగా నిలిసి చేయూతనిచ్చినావు న్యాయంగా ప్రజల పక్షం నిలబడి నడిచినావు నా గుండె చప్పుడు రాష్ట్రం అంటూ సాగినావు బడితల రాతనే మార్చినవయ్యా తడి కన్నులానే తుడిచినవయ్యా మా ఇంటి దీపమై నిలిచినవయ్యా ఏం చేస్తే పోతదే ఈ పాపము మంచి చేసి నొన్ని వదులుకున్నాము ఏ జన్మదన్నా ఈ శాపము కూటమి కుట్రకు బలి అయినాము ఏం చేస్తే